మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ రిస్క్ చాలా ఇష్టం అని విన్నాను నేను, ఎస్పెషలీ పారాగ్లైడింగ్లు అలాంటివి. ఎంత అంటే మీరు ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఇలాంటివి ఏమున్నాయి అని వెతికి మరీ తెలుసుకొని వెళ్తారు అని. వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్? అంటే ఎప్పటి నుంచి డెవలప్ అయింది అది? ఎప్పటి నుంచి డెవలప్ అయిందంటే లవ్ ఫర్ అవుట్డోర్స్ అంటే ఒక 10 years బ్యాక్ నాకు ఒక కార్తిక్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. 13 years బ్యాక్. వాడికి బాగా ఇంట్రెస్ట్ ఫారెస్ట్ అంటే. సో వాడు వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకెళ్ళాడు. నాకు బిగినింగ్లో ఫారెస్ట్ అంటే ఏముంటుంది అక్కడ అనే క్వశ్చన్తో వెళ్ళాను. తర్వాత అప్పుడు ఏం తెలియదు కదా 15 years బ్యాక్ అంటే. సో 15 years కాదు, సారీ 10 years బ్యాక్. సో వాడు బలవంతం అంటే వాడు వెళ్తున్నాడు కాబట్టి సరే వాడు పిలిచాడు కదా అని వెళ్ళినట్టుగా స్టార్ట్ అయింది. తర్వాత నాకు అవుట్డోర్స్ అంటే నాకు బాగా ఇష్టం పెరిగిందండి. నాకు టైం దొరికితే ఐ జస్ట్ గో టు లైక్ ఏదైనా అవుట్డోర్స్ అంటే బాగా ఇష్టం. జంగల్స్ కానీ ఫారెస్ట్లు, మౌంటైన్స్ అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అండి. వారం రోజులు నడిచి వచ్చాను. వెళ్తే ఒక 1 weekend ఉంటా. వెళ్ళి ఒక బ్యాగ్ వేసుకొని అలా నడుస్తూ కొత్త ప్లేసులు చూసుకొని వెళ్తుంటారా? లేదు, గ్రూప్తో వెళ్తాను. లేదంటే మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే ఒక 5-6 మొదలైంది గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 7 మొదలైన గ్రూప్ 4 రోజుల్లో వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పి బయలుదేరారు. నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయని, ప్లస్ పని ఉందని కూడా వచ్చారు. ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళు ఒక 2 days తర్వాత వెళ్తే నేను ఇంకొక 1 day ఎక్స్ట్రా ఉంది వచ్చాను. ఓకే. బట్ ఈ మొత్తం అడ్వెంచర్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ బ్యాడ్ మూమెంట్స్ అనే వెరీ వర్స్ట్ మూమెంట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నైట్ మేర్స్? ఫియర్ డెఫినెట్గా ఉంటుందండి. అడ్వెంచర్ స్పోర్ట్ అంటేనే ఏదైనా జరగచ్చు అనే భయం ఉంటుంది కదా. ఆ భయంతో వచ్చిన రష్ అడ్రినలిన్ రష్ అంటారు కదా. ఫ్లైట్లోంచి కిందకు దూకేసేయడం అదేం స్పోర్ట్ అంటే అంటారు మామూలుగా. మా అమ్మకనే ఎవరికైనా చెప్తే ఫ్లైట్లోంచి దూకేయడం స్పోర్ట్ ఏంటారా అంటారు కదా. బట్ దట్ అడ్రినలిన్ రష్, దట్ కిక్ విచ్ పీపుల్ గెట్ ఇన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు అబ్బాయిలకి కార్లు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, జస్ట్ గైతింగ్ అంటారు కదా. అలాగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆల్వేస్ బిన్. బట్ ఎప్పుడు ఈ ప్రాసెస్లో ఎప్పుడు యూ డిడ్ంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్? ఎప్పుడైనా వచ్చింది. పారాగ్లైడింగ్ జరుగుతున్నప్పుడు ఒక 2-3 సార్లు వచ్చినాయి. అంటే అది వింగ్ కొలాప్స్ అవుద్ది ఏమైనా వచ్చు. ఒకసారి ఏమైందంటే ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ అనమాట. సెకండ్ ఫేజ్లో ఉన్నా, P2లో ఉంటే వాళ్ళు రేడియో కాంటాక్ట్లో ఉంటారు. ఫస్ట్ మనకి ట్యాండెమ్ అంటే మనతో పాటు చేసిన తర్వాత మనం ప్రోగ్రెస్ అయిన తర్వాత వీ కెన్ సోలో జంప్స్ చేయొచ్చు. సోలో జంప్స్ అంటే ఇప్పుడు ఇది కొండ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందంటే నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ హైట్ నుంచి ఒక 2-3 days దూకితే మనకి కంట్రోల్, తర్వాత పైకి వెళ్ళి ఇలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. సో P2లో ఉన్నప్పుడు వేరే ఒక పెద్ద కొండ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు రేడియోలో చెప్తూ ఉంటారు. వింగ్ చూసి గాలి ఎటు ఉంది ఎటు వెళ్ళాలి రేడియో కాంటాక్ట్లో చెప్తూ ఉంటే థర్మల్ అని ఒక ఎయిర్ వస్తుంది. అంటే ఆ ఎయిర్ ఇలా పైకి వెళ్ళినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి రౌండ్ తిరిగితే విల్ గెయిన్ హైట్ అనమాట పారాగ్లైడింగ్. సో ఈ గెయిన్ హైట్ అండ్ దెన్ యూ కమ్ డౌన్ అండ్ అగైన్ యూ గో ఇన్ టు దట్ ఫ్లో అండ్ దెన్ గో. ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇది చేస్తున్నాం మేము. అది ప్రాక్టీస్ సెషన్ అనమాట. తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఒక సైడ్ వింగ్ కొలాప్స్ చేస్తే డైరెక్ట్ కింద పడి మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇదంతా ప్రాక్టీస్. దిస్ హౌ దే లెర్న్. రేడియో కాంటాక్ట్ ఉంది, వెళ్తున్నాం. ఒకసారి ఒక పాయింట్లో ఆ థర్మల్లో ఉన్నప్పుడు కీప్ గోయింగ్ అప్ ఐ టెల్ యూ అన్నాడు ఆయన. ఈజ్ అ పైలట్ అనమాట. ఈజ్ అ వాట్ యూ కాల్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ మ్యాన్, అవి అని పూణేలో ఉంటారు. సో నేను చెప్తాను నువ్వు వెళ్ళన్నారు. వెళ్తా ఉంటే నేను చూసుకోలేదు ఏంటంటే దీని బ్యాటరీ అయిపోయింది. ఏది వాకీ టాకీ వెళ్తున్నా. 3rd time చేస్తున్నాను. 4th time చేస్తుంటే తెలిసి నాకు ఒక 6 రొటేషన్స్ తర్వాత కిందకి రావాలని తెలుసు. 6 తర్వాత 8, 9, 10 అయిపోయింది. ఈయన ఏం చెప్పట్లేదు. ఏంటి ఇంకా పైకి పంపుతున్నాడు, ఏం జరుగుతుందని సార్ హలో కమిన్ అన్న. ఇది ఆఫ్ అయింది. చూస్తే అప్పటికి చాలా పైకి వెళ్ళిపోయాను. సో ఐ డింట్ నో వేర్ ద విండ్ ఫ్లో వాజ్, వాట్ వాజ్ దేర్. కొంచెం చాలా టెన్షన్ పడ్డప్పుడు. బట్ స్లోలీ లైక్ ఇప్పుడు బాగానే ఉన్నాయి. కానీ దట్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందండి. ఒకసారి రాఫ్టింగ్ వెళ్ళాం శ్రీలంకలో. మా ఫ్రెండ్ వాడు పడిపోయాడు వాటర్లో. వాడు
ఎదురుగుండా అమ్మాయి పడిపోతుందని వీడు లాక్ ఉంటుంది ఒకటి, లాక్ తీసి ఆ అమ్మాయిని పట్టుకుందాం అని వెళ్తే వీడు పడిపోయాడు ఫస్ట్. యాక్చువల్గా ఫస్ట్ నవ్వు వచ్చింది, వాడు కొంచెం లాగుంటాడు, పడిపోయి కొట్టుకుంటారే అరే ఏదైనా అంటున్నాడు, అందరం నవ్వుతున్నాం. సో ఇట్ వాజ్ ఆల్ ఫనీ. వాడిని పైకి లాగాలంటే పైకి లాగుదామని ట్రై చేస్తున్నాం, వాడు అంటే లాగున్నాడు కదా, రాలేదు లేదు పడిపోలేదు, లాగుతుంటాడు రాలేదు. సరే నుంచో నేను ఏం చేద్దాం ఆగరా కంగారు పడక అది అంటే ఎవడైతే వీడు there will be one expert guy who's doing the entire thing, controlling it for you. వాట్ టెన్షన్ పడ్డం మొదలెట్టాడు, లాగన్నాడు. ఏమైందంటే ముందు చూస్తే ఒక ర్యాపిడ్ ఉంది. షట్ ఇది ఏమైనా చచ్చిపోతారేమో అనుకున్నాం, పట్టుకొని లాగి రాకపోతే ఆ ర్యాపిడ్కి మనం దీనికి రాయికి మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈ వుడ్ హ్యావ్ డైడ్, చచ్చిపోయి ఉంటాడు అనుకొని చూస్తే ఆ పక్క నుంచి లేచి అన్నాడు బతికే ఉన్నాడు అనుకోండి. ఇలాంటి ఎప్పుడు జరుగుతుంటాయి. బట్ దెర్ ఇస్ అ వే టు డూ ఇట్ అండి. అంటే ఒక ఎక్స్పర్ట్ ఉండాలి, కరెక్ట్ ట్రైనింగ్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, రెస్క్యూ ఉండాలి. అంటే నెక్స్ట్ లెవెల్ చేయాలనుకుంటే ఒక రెస్క్యూ ఉండాలి. దేర్ ఇస్ అ ప్రాసెస్ టు డూ ఇట్ విత్ లెస్ హార్మ్, అంటే లెస్ రిస్క్. అది చూసుకొని చేయాలి. ఊరికే బ్లైండ్గా చేస్తే